నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శంకర్ చెప్తే ఖచ్చితంగా రెడీ ఉండదు. ఏం పేరు? ఎడ్ల శంకర్. తాళ ఫ్లిప్కార్ట్లో ఆర్ఎం డాక్టర్, రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుందా? లైఫ్లో సెటిల్ అయ్యావు? ఓకే, గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చెప్పు, నీ పేరు? నా పేరు బండారి పుణ్యం, చెన్నూరు మండల్ రచ్చపల్లి. నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తున్నాను. ఆర్ఎంపీ డాక్టర్ బాగానే చేస్తున్నావు, మంచి డిమాండ్ ఉన్నది. డిమాండ్ ఓకే, మనమందరం మంచిగా న్యాయంగా రోగులకు సేవ చేస్తున్నావు. అరే నీకే ఫోన్ చేస్తున్నావు. నీ పేరు? ప్రజెంట్ అయితే ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నా. పేరు పేరు తిరుపతి. నేను ఎయిమ్స్ హాస్పిటల్ ఎక్కడ? చేస్తున్నా. ఎక్కడ? మంచిర్యాల. మన అందరి ఫ్రెండ్స్కు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ నన్ను సంప్రదించండి. విన్నావా? అందరికి నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. ఇంతకుముందు కూడా మన గెట్ టుగెదర్ అక్కడ మన అక్కడ జరిగినప్పుడు కూడా చెప్పిన ఎయిమ్స్ హాస్పిటల్ మన మిత్రులకు ఎలాంటి మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినా కానీ నన్ను సంప్రదించండి. మీకు 100% మీకు హెల్ప్ చేస్తాను. సూపర్, క్లాప్స్ ప్లీజ్. మన కొంతమంది వ్యక్తులు ఇది ఆదా వాళ్ళు పోతుండ్రు, వీళ్ళు పోతుండ్రు, నేను పోతున్నాను, అది పోతున్నాను అంటే అనుకుంటారు. కాబట్టి వాళ్ళంటి శ్రమలు వచ్చినా కూడా, బాధలు వచ్చినా కూడా ముందుకు నడిపిస్తున్నారు. కానీ వాళ్ళ మాట మనం విని తప్పైనా ఒప్పైనా చేసి మీరు అందరే వాళ్ళ తర్వాత కానీ. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కరోనా సమయంలో ఒక టీచర్గా ఉండి ఆయనకి ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు ఉంటాయంటే అది ఆయనకు తెలుసు, ఆయన మనస్సాక్షికి తెలుసు. కాదనకుండా వాళ్ళ అడుగుదాలను మనం అర్థమని మీ అందరికీ తెలుసు, మనం చేస్తున్నాం. పేరు పేరు చెప్పు. పేరు? నా పేరు కుర్మయ్య, 98-99 బ్యాచ్. మనం సోపతి గ్రూపు పెట్టుకోవడం హెల్ప్ఫుల్ గా ఉన్నది అందరికీ. మరి చేదోడు వాదోడుగా ఉన్నది. మరి ఏంటంటే సోపతి అనేది గ్రూపు పెట్టుకున్నాం, దాని ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి కోవిడ్ టైంలో ఇందారంలో మన వాళ్ళు రోడ్డు పంటి నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా సహాయం చేసింది. వాళ్ళు సరుకులు ఇవ్వడం కానీ, బానేసి చనిపోతే కానీ, మరి ఇక్కడ తాటి చెట్టు కానివ్వండి, ఒకైనా పడిపోతే కిష్టపూర్లో అట్లా సహాయం చేసింది, భీమారంలో కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసింది మన వాళ్ళు. ఇప్పుడు మనకు టైం అంతగా లేదు కానీ ముఖ్యంగా ఏంటంటే ఇంతమందిని ఒకేసారి చూడమంటే చాలా సంతోషం. ఎందుకంటే మనం క్లాస్లో ఉన్నప్పుడే మాత్రం చూసినాం, ఇప్పుడు మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కలుసుకుంటే బాగుంటుంది. అందరం వద్దాం, మరి మనకు చేతనైనంత సహాయం చేద్దాం. మరి సహాయం చేసిన వాళ్ళను అనద్దు, సహాయం చేయని వాళ్ళని అనద్దు. ఈ విధంగా ముందుకు పోతే వెంకటేష్ చెప్పినట్టుగా చాలా బాగా మాట్లాడిండు. అంటే కొందరు అంటే టాలెంట్ ఉంటుంది, బయటికి తీయలేదు. సమయం సందర్భాన్ని బట్టి లే సమయం సందర్భాన్ని బట్టి ఎవరి టాలెంట్ అనేది బయటకు వస్తుంది. మనం ప్రతి సంవత్సరం మనము గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్న తర్వాత ఎవ్రీ December 26th మనం కలవాలని ఒక రూల్ అనేది పెట్టుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఎక్కడో ఒక దగ్గర కలుస్తున్నాం, ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర. యాక్చువల్లీ మనం కలవడం ఏంటి అని అంటే ఈ ఇయర్ ప్రోగ్రామ్, ఒక ఇయర్ కు సంబంధించిన ప్రోగ్రామ్ ఏం చేసుకోవాలంటే మనం అంటే సరే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అదంతా పక్కన పెట్టేస్తే
ఒక సంవత్సరానికి మన సంవత్సరానికి సరిపడా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏం చేసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అని మనం మాట్లాడుకుందామని ప్రతి సంవత్సరం మనం ఒకసారి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి కలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా మన సోపతి అయిన తర్వాత ఫస్ట్ మా నాన్న చనిపోయిండు. అప్పుడు చాలామంది వచ్చారు. ఫస్ట్ టైం మా నాన్న చనిపోయిండు. సోపతి గ్రూప్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి మన ఫస్ట్ గెట్ టుగెదర్ పార్టీ అయిన తర్వాత వెంటనే అదే మా నాన్న జనవరి 27కు చనిపోయిండు. అప్పుడు చాలామంది వచ్చారు. అప్పుడు నాకు కూడా చాలా ఫీల్ అనిపించింది, అరే నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదైనా నాకైతే ఫ్రెండ్స్ ఉన్నారని చాలా మట్టుకు అనిపించింది. రెండో విషయం ఏంటంటే ఇంకొకసారి కూడా మనం జోడుబాగల దగ్గర కలిసినప్పుడు మా భార్య కూడా అన్నది, మీరు చాలా బెటర్, ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా మీకంటూ ఫ్రెండ్స్ అనేది ఉన్నది కనుక మీరు చాలా బెటర్ అని ఒక మాట మా భార్య అన్నది. సరే, మన వెంకటేష్ చెప్పినట్టు కానీ మన శ్రీనివాస్ చెప్పినట్టు కానీ ఎవరు వస్తారో అని అంటే ఎవరో ఒకరు లీడ్ చేస్తారు గ్రూప్ను. ఒక్కరు చేయడం అనేది కాదు. ఈవెన్ మన ఇప్పుడు శ్రీనివాస్ అన్నాడు, మన శ్రీను అన్నాడు కదా, వాడు ఏమన్నాడు అంటే నేను లేకున్నా మీరు చేయండి అని అన్నాడు. బట్ అది కరెక్టే, నేను లేకపోయినా మీరు చేయండి అని అన్నారు. సరే, నేను పెద్దగా మాట్లాడుతున్నాను కావచ్చు, దాన్ని చిన్నగా అర్థం చేసుకోండి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ నడిపేయడానికి వీళ్ళందరూ ఏం పీకరు. అట్లాంటిది సరే, అట్లా అన్నా కాకపోయినా చిన్నగా అర్థం చేసుకోండి. ఒక లీడ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడు చెప్తే ఎవరైనా వింటారు, ఆటోమేటిక్గా వింటారు. వీడు కానీ వాడు కానీ ఎవడో, వీడు కానీ ఆడు కానీ ఎవడు చెప్పినా వింటారు. అందరికీ తెలుసు, సీనాన్న చెప్తాడో, లేకుంటే శివ చెప్తాడో, రాజబాబు చెప్తాడో, శ్రీనివాస్ చెప్తాడో, నీలాల శ్రీనివాస్ చెప్తాడో, మల్లేష్ చెప్తాడో, రాజబాబు చెప్తాడో, వెంకటేష్ చెప్తాడో, ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఇంతకుముందు మన వెంకటేష్ అన్నట్టు ఈ కాంట్రవర్షన్ అని కాదు, ఈ డబ్బుల విషయం వచ్చేసరికి సరే ఉంటాయి కావచ్చు, ఎవరికి ఉండే ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. పూలు పెట్టే కాడ పత్రి పెట్టినట్టు 1000 పెట్టే కాడ 100 పెట్టినా అది వేరే విషయం. 100 పెట్టకపోయినా సమస్య లేదు. ఇప్పుడు మనం చెప్పాలంటే చాలా మన గ్రూప్ అనేది ముందుకు పోవడానికి వెంకటేష్ చెప్పినట్టు ఇక్కడ చాలా మంది డబ్బులు పెట్టకపోయినా పోతుంది ముందుకు. ఎందుకంటే మన మిత్రులు దేన్ని కూడా అంటే డబ్బుల కోసం ఎప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మిత్రులందరూ కలుస్తున్నారు గుడ్ ఒపీనియన్. మన శివే ఉన్నాడు, ఒక అతను చనిపోతే వాడు డబ్బులు తీసుకొచ్చి అరే మనం వెళ్దాం రారా అని చెప్పేసి నన్ను అంటే నేను వస్తారా అని చెప్పిన, కానీ నాకు సమయం వీళ్ళు కాక అరే నేను రాలేకపోతున్నా అని చెప్పేసి అని అంటే భీమారం గ్రూపులలో పెట్టారు. అంటే భీమారంలో పెద్ద గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్లో ఇట్లా సోపతి వాళ్ళు ఇట్లా కొంత అమౌంట్ ఇచ్చేసారు అని చెప్పేస్తే అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. మీ సోపతి ఏంది, ఇదేంది ఇంత ఘోరంగా అంటే పర్సనల్గా ఇచ్చినా కానీ మన పేరే చెప్పిండు. అట్లా చేస్తున్నారు అంటే ఎస్ అట్లా జరుగుతుంది. దయచేసి మిత్రులు మనం ఏంటంటే డబ్బుల విషయం అంటే సరే కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి కావచ్చు, ఎవరికైనా అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. లేని అంటే ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారు కావచ్చు, ఉన్న వాళ్ళు ఉన్నారు కావచ్చు. ఉన్న వాళ్ళకు డబ్బులు అవసరమే, లేని వాళ్ళకు డబ్బులు అవసరమే. ఎంతో కొంత ఇంత ఇస్తామా ఇంత అన్నది ఏం లేదు. ఇప్పుడు మన వెంకటేష్ చెప్పిండు, క్లియర్గా చెప్పిండు, ఇంతే కావాలన్నది ఏం లేదు, ఇంత ఇవ్వాలన్నది ఏం లేదు, ఎంత అయినా పర్వాలేదు. సరే రావడమే గొప్ప విషయం, ఇంత ఇవ్వాలన్నది ఏం లేదు, రావడం కూడా గొప్ప విషయం. ఉన్నవాళ్ళు దేవుడు ఇచ్చిన వాళ్ళు ఎంత కొంత ఇస్తే వాళ్ళు పెడుతున్నారు, అది హ్యాపీ, అది వాళ్ళ గొప్ప మనసుకు వదిలేద్దాం. సరే వాళ్ళు కష్టపడుతున్నారు, కొంత వచ్చింది, దాని కొంత మన మిత్రుల కోసం పెడుతున్నారు కావచ్చు, అట్లా కూడా నడుస్తుంది. కానీ మ్యాక్సిమం అట్లా ఒకసారి అంటే ఒకడు 1000 పెట్టిండు అనుకో, ఒకడు 100 పెట్టినా కొంత ఎంతో కొంత. ఇది ఇప్పుడు మనం ఒక్కరమే కాదు కదా, అంటే మనం జస్ట్ సరదా కూడా మందు తాగుతున్నాం, ఏదో ఒకటి చేసుకుంటారు. వాళ్ళు పెడతారు, వెనక బ్యాక్ సపోర్ట్ చేసినా కానీ ముందు పోతారు. మన సోపతి ఇంకా ముందుకు వెళ్తుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు సీనాన్న మన సోపతి నుంచి సీనాన్న ఎక్కడికో వెళ్తున్నాడు, అది మనకు ఎంతో గర్వకారణం, చాలా సూపర్. అది ఆ విషయంలో మనకు లాస్ట్ టైం మనకు గవర్నర్ ఫోన్ చేసి అన్న మనకు బండ దత్త ఫోన్ చేసి నీకు మాట్లాడిండు. అన్ని రకాలుగా మనం ముందుకు పోతున్నాం. మన జైపూర్లో మనకు మంచిగా అంటే మనకే వస్తుంది పేరు. 98, 99 బ్యాచ్కి మంచి పేరు వస్తున్నది. అందరూ దీన్ని కొంచెం గ్రహించి ఉండి వెనక మంచిగా అందరూ కలుద్దాం, కలిసికట్టుగా ఉండి ముందుకు పోదామని నేను అయితే కోరుకుంటున్నా. ఇంకొకటి సీనాన్న, ఇప్పుడు మన ఒక పెండింగ్ ఉన్నది, జనవరి 10th నుంచి మన స్టార్ట్ చిట్టి. ఎవరు వాళ్ళు లేవట్టుకున్న వాళ్ళు ఏమున్నారు, ఈ నెల ఏమైనా ఫోన్ చేయలే, డబ్బులు అడగలే. జనవరి 10 నుంచి వెళ్ళి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. దాంతో ఇంకా 8 మందో 7 ఉన్నారు, క్లోజ్ చేద్దాం. అట్లానే ముందుకు పోదాం. అందరూ డబ్బులు ఉన్నా లేకున్నా రాండి, కలవండి, ముందుకెళ్దాం. ఇది నేను అనుకుంటున్నాను. ఓకే రైట్, సూపర్, థ్యాంక్ యూ.
బలం ఉంటుంది కదా ముందు అనుకుంటే, ఎవరు ముందుకు వస్తలేరు. మీరు ఒకసారి అందరూ ఆలోచించుకోండి. ఒకప్పుడు కనబడేది, ఇంతకుముందు కనబడేది ఇవి అంజన, అక్కడికి వెళ్ళి అంజన కనబడేది, ఇక్కడికి వెళ్తే తిరుపతి, ఇది మలేషియా ఇప్పటికి. సోపతి గ్రూప్ గురించి ఒక్కటే మాటలు చెప్తా. నేను ఒక్కడనే అనుకుంటా, మన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కట్టెలలో తొందరగా ఇరిగిపోయే కట్టేది అనుకోవచ్చు. అంటే ఒక పత్తి కట్టే మామూలు గట్టి ఉండదు, దేని కింద అడ్డం వేసినా విరిగిపోతుంది. అటువంటి 100 పత్తి కట్టెలు ఒకేసారి పేర్చి ఒక కట్ట కట్టి పెట్టండి, దాని మీద ఎంత పెద్ద బండ్ వేసినా కానీ ఇరిగిపోదు. ఎందుకోసం అంటే యూనిటీ. శ్రీనివాస్ అనేటోడు తాడు, ఎవరికి? సోపతి గ్రూప్. శ్రీనివాస్ అంటోడు తాడు, మిగిలిన వాళ్ళందరూ దాంట్లో ఉన్నటువంటి కట్టెలేము. ఒక కట్టె అడ్డం పెట్టి కట్టు కడితే ఇరిగిపోతుంది. 10 కట్టెలు ఉన్నా కానీ ఇరిగిపోతుంది. అదే 50 కట్టెలు పెట్టు, 100 కట్టెలు పెట్టు, అసలు ఇరిగిపోవడానికి అవకాశమే ఉండదు. ఇంకొకరు ఏలైతే చూపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. మనకు ఏలైతే చూపెట్టకుండా ఉండటానికి కోసం, మన యొక్క అద్దాన్ని బయట చూపెట్టడానికి కోసం కట్టు లాంటి శ్రీనివాస్ మనకు ముంగటుండి ప్రతిదీ కవర్ చేసి ఇంకోటి మన దాంట్లో ఏలు పెట్టకుండా చూసుకుంటాడు. కానీ మనలో మనం యూనిటీగా ఉండి శ్రీనివాస్ తరఫున మనం అందరం కానీ ముందుకెళ్ళి మన యొక్క ప్రోగ్రాంలను మనం హాజరు కాకపోయినా, ఎందుకంటే కొన్ని ఏరియాలలో కొంతమంది ఉంటాం. ఇప్పుడు శ్రీరాంపూర్ ఏరియా అనుకున్నప్పుడు ఒక సీఎం ఉన్నాడు, మన సీఎం అన్న ఏం చేస్తాడు, రైట్ ఈ ప్రోగ్రాం నేను ఖచ్చితంగా హాజరు కావాలి. భీమారం ఏరియా అనుకున్నప్పుడు కృష్ణన్న ముందటుండి టేక్ ఓవర్ చేయాలి. జైపూర్ అనుకున్నప్పుడు రాజాపన్న టేక్ ఓవర్ చేయాలి. అందరము వెళ్దాం. కానీ వెళ్ళలేని పక్షం వచ్చినప్పుడు కొంతమంది పైన వెళ్ళి మేమున్నాము, 50 మంది తరపున 100 మంది తరపున మేము 5గురేమి వచ్చినాం, మేము 50 మంది వచ్చినట్టే 100 మంది వచ్చినట్టు అనేది యూనిటీ అనేది చూపెట్టాలి. ఈ యూనిటీ కట్టెల మోపు ఎందుకు చెప్పిందంటే, ప్రపంచంలో ఈ కట్టెల మోపు గుర్తు ద్వారానే నెపోలియన్ అనుకుంటా ఆ యూనిట్ తోటి ప్రపంచాన్ని జయించిండు, కట్టెల మోపు గుర్తుపెట్టుకొని. నా దృష్టిలో కట్టెల మోపు అంటే లాంటి వాళ్ళం మనము. దానికి తాడు మన శ్రీనివాస్ అని మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని ఇంతటితోటి మనం ఆపకుండా ఇంకా ముందు కూడా ముందుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, ఇదందరం కలిసి నా యొక్క కోరిక, శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీతో పాటుగా, అరే గారు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గొప్ప అవార్డు అందుకోపోతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిండు. అయితే అది అవార్డు అందుకున్న తర్వాత ఇదే ప్లేస్లో కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్లేస్ అయినా కానీ కూర్చుండబెట్టి మనమందరం వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఘనమైన సన్మానం చేసి మంచి గుర్తింపునివ్వాలని అనుకుంటున్నాం. జిల్లాలో ఉండే స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఉమ్మడిగా కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. దాంట్లో మనం కూడా భాగస్వామ్యమై పనిచేస్తున్నాం. సోపతి వెల్ఫేర్ సొసైటీ కూడా ఇవాళ కూడా నేను రావడానికి లేట్ కావడానికి కారణం కూడా అదే. ఎందుకంటే సమస్యలు అన్ని బ్యాచెస్ ఏమన్నా ఉంటే, మన వరకేమో 100 మంది వరకేమో సోపతి వెల్ఫేర్ కార్యక్రమాలు మన వాళ్ళకి ఎవరికైనా నష్టం జరిగినప్పుడు మనం మాత్రమే చేసుకుంటాం. ఒకవేళ ఉమ్మడి కార్యక్రమం వచ్చింది, బ్లడ్ డొనేషన్స్ కావచ్చు, ఆర్గాన్ డొనేషన్స్ కావచ్చు, లేకపోతే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చినాము. అంటే ఇట్లా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంక కొంతమందిని కలుపుకునే ప్రయత్నం, అంటే ఇప్పటికే కొంతమంది ఇస్తున్నారు బయట వాళ్ళు, కానీ మన వేరే బ్యాచెస్ కూడా కలవడానికి రెడీగా ఉంటే వాళ్ళని కలుపుకోవడానికి కూడా మనకేమి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే అది సోపతి బ్యానర్ మీద వాళ్ళ కొత్త పేర్లు పెట్టినా మనం అంగీకరించాం, వచ్చి చేస్తే మనం వద్ద అనేది లేదు. సో ఇది బ్రీఫ్గా మనకు సంబంధించింది. నేను దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రాజెక్ట్ రూపంలో కానీ ఒక కాగితం రూపంలో కానీ మీ అందరి ముందు నేను గ్రూప్లో పెడతాను. దాని మీద మీ అభిప్రాయాలు కూడా తర్వాత పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఒకటి ఏంటంటే సంస్థ కోసం ఒక చిట్టి కూడా ప్రారంభించబడ్డది. అది కొంత ఏంటంటే కోవిడ్ టైంలో అందరు ఇబ్బందులలోనే ఉన్నారు, అదే టైంలో సమస్య కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆ చిట్టి ఒకటి కొంత స్ట్రక్ అయింది. సో దాన్ని కూడా సహృదయంతో మన వాళ్ళందరూ అర్థం చేసుకొని ఉంటారు.
సో ఇప్పటికీ బర్డెన్ అనేది తన మీద కూడా ఎవరం మేము పెట్టలేదు. ఎందుకంటే సంస్థ పరంగా మనకు ఒక బయట మనాళ్ళే మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. సోపతి అంటే ఒక సందర్భంలో తాగిన సందర్భంలో పేరే తీసేసుకోమని ఒక్కొక్కడు అంటాడు. ఎవరిని అడిగి మేము పేరు పెట్టలేదు. ఇది నా ఒక్కడిది కాదు, మన 100 మందిది. ఈ 100 మందిలో ఎవరికైనా కిరిమత్తే వాడే పోవాలి తప్ప సంస్థ పోదు. రిజిస్టర్ చేయించింది అందుకోసం. కాబట్టి దయచేసి పిచ్చి పిచ్చి మాటలు బయట ఎవరు మాట్లాడకూడదు సోపతి గురించి. కొంతమంది ఉన్నారు అట్లా మాట్లాడేటోళ్ళు, వాళ్ళకి చేతులెత్తి నమస్కరించమన్నా నమస్కరిస్తాం. వాడెందుకు అత్తలేడు వీడెందుకు అత్తలేడు అంటే ఎవరిని దూరం కొడదామని చూడలే. సదానందంని ఏ రోజు కలుపుకోవద్దని మనం చూడలే. మన రాగా మేము వద్దనలే కదా, ఎప్పుడు వద్దనలే కదా, ఎవరిని రాగా ఎవరు వద్దనట్లేదు. ఎవరికి ఉండాల్సిన ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి సహృదయంతో అర్థం చేసి అందరు కూడా చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తూ, సో మీ అందరికి కూడా సోపతి భవిష్యత్తులో మళ్ళీ ఎదగడానికి మనందరం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. చేసుకోవడానికి ఒక ఆస్కారం దొరుకుద్ది విత్ ఆల్ అవర్ ఫ్యామిలీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్స్, విత్ ఆల్ అవర్ ఫ్యామిలీస్. మన ఫ్యామిలీస్ తోటి అందరము మనం చదువుకున్న స్కూల్లోనే కలవబోతాం. బయట కంటే స్కూల్లోనే కలుస్తాం. ఎందుకంటే బయట కలవడం కంటే స్కూల్ అయితే మనకు ఫ్రీ ఆఫ్ అకామిడేషన్ దొరుకుద్ది. చూసే వాళ్ళకు కూడా ఇంకా మనకు సోపతి అని ఆదర్శంగా కనబడుతుంది. దట్స్ వై వీఆర్ సెలెక్టింగ్ దాట్ ప్లేస్. సో ఇంకేమన్నా ఉంటే మన తర్వాత ఇంకా టైం చాలా ఉంది, డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే మన సంస్థలో ఒక డిసిషన్ ఏమైందంటే డిసెంబర్ 26 వరకు ఒక వైకుంఠ రథాన్ని పెడదామని ఒక తీర్మానం చేసుకున్నాం. కానీ మనకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్ వాస్తవంగా ఇది రాజకీయ నాయకులు ఇవి చేయాల్సిన ప్రాజెక్ట్స్, కానీ మనం ఎంచుకుంటున్నాము. కాబట్టి 2025 నాటికన్నా మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన స్వర్ణోత్సవాలు జూబ్లీ చేసుకునేటప్పుడు అప్పటికి 25 years ఆఫ్ మన సంబంధించిన అంటే మనకు అప్పటి వరకు కొంత ఫ్రీ అవుతుంది. ఎందుకంటే ఎప్పటి కష్టాలు అప్పుడే వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇయర్స్ నా విషయానికి వస్తే, నా పర్సనల్ విషయానికి వస్తే, నేను ఫీల్డ్ పరంగా అంటే నా ఎడ్యుకేషన్ ఫీల్డ్ పరంగా నాకు ఈ సోపతి కూడా చాలా ఉపయోగపడ్డది. అంటే నేను సోపతి పేరు వాడుకోలేదు, బట్ ఏంటంటే మనం చేస్తున్న క్రమం లోపల మనల్ని సోపతిగా మనల్ని గుర్తించడం అనేది జరిగింది. నా కుటుంబంలో ఒక సాడ్ న్యూస్ ఏంటంటే మా సిస్టర్ చనిపోవడం జరిగింది రీసెంట్లీ. 1 month అయిపోయింది, 2 months నడుస్తూ ఉంది. సో అప్పుడు కూడా నాకు నా ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే ఆ రోజు చాలా మంది వచ్చారు. అసలు నేను ఎవరికి ఫోన్ చేయలేదు, బట్ ఏంటంటే చాలా మంది వచ్చి మీరు అక్కడ నిలబడడం నాకు నిజంగా అంటే నేను అంటే నా బలం ఏంది అనేది నాకు ఒక విధంగా నేను ఎమోషన్గా ఫీల్ కావడం జరిగింది. సో అట్లా ఏదైనా కార్యక్రమం జరిగితే అట్లా ఉంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండదు. రెండోది ఏంటంటే నా ఫ్యామిలీలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అంటే నా భార్యకు నాకు కాదు, కానీ మా మదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయింది కాబట్టి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇక అది ఎవరం పూడ్చలేము. అది నాకు నేనుగా డిసైడ్ చేసుకుంటాను. సో అది మీ దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం రాదు. అంత దిగజారి కూడా నేను ప్రవర్తించాను. రెండోది అంటే నేను మీకు అంటే నేను ఒక సంస్థలో పనిచేస్తున్న అధ్యక్షునిగా కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత నాకు ఎస్ఏఆర్టీలో ఒక అవకాశం వచ్చింది. నా సక్సెస్ స్టోరీగా నా 18 సంవత్సరాల ఫీల్డ్కి సంబంధించి సక్సెస్ స్టోరీగా రైజ్ అండ్ షైన్ అనే పుస్తకం లోపల మొత్తం 67 స్కూళ్ళు తెలంగాణ వ్యాప్తంగా వస్తే నాకు నా స్కూల్ కూడా ఒక స్కూలు. ఆ తర్వాత ఎన్సీఆర్టీ అంటే జాతీయ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా స్టోరీని గుర్తించి వాళ్ళు కూడా వాళ్ళ స్టోరీలో ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తారని చెప్పడం జరిగింది. దాంతోపాటు నాకు NIRDPR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు నేషనల్ సెమినార్లో జాతీయ స్థాయిలో 3 స్కూళ్ళు పాల్గొనే అవకాశం ఉంటే నా స్కూలు ఒక స్కూలు, ఒకటేమో అస్సాం నుంచి బారాపరా స్కూల్, రెండవది తెలంగాణ నుంచి మన స్కూలే. ఇట్లా సెలెక్ట్ కావడం జరిగింది. రీసెంట్లీ మీరు చూసే ఉంటారు, నా స్టోరీస్ కూడా మీకు పెట్టినాను. SCRT వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఒక టీచర్ ట్రైనింగ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లైవ్ ప్రోగ్రాంలో కూడా నాకు ఒక ఆపర్చునిటీ రావటం జరిగింది. అట్లాగనే కోవిడ్ టైంలో మనం చేసిన సేవల కోసం కోవిడ్ వాలంటీర్స్ అనేటటువంటి ఒక కోవిడ్ వారియర్స్ అనేటటువంటి అవార్డు కూడా నేను తీసుకోవడం జరిగింది.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2వ తారీఖు రోజు ఇంకొక అవార్డు తీసుకోబోతున్నా నేను. అది ఇంకా